ప్రపంచమునందలి ఆదర్శ మిత్రుడు ఈయన. ఎంత మిత్రుడు అంటే ఇటువంటి వాణ్ణి చూసి మనం నేర్చుకోవాలని. అలభ్య వస్తువులలో నిజాయితీతో కూడిన మిత్రుడు ఒకడు. లోకమున విందులిచ్చువారు గాని విందులు తీసుకొనువారు గాని పరస్పరము మిత్రులుగా వ్యవహరించుచుందురు. మంచి బుద్ధిమంతులై పవిత్ర ఆదర్శములు గల విద్యార్థులు కళాశాలలో ప్రవేశించిన తరువాత అనేక దుర్వ్యసనములలో చిక్కుకొందురు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు రకరకాల దుర్వ్యసనాలకు చిక్కుకొని చెప్పే గురువులకు తెలియదు జ్ఞానము, వినే వాళ్లకు తెలియదు. దానికి కారణము మిత్రులు చెడు మిత్రులైతే ఇతర తరువాత వాళ్ళు కూడా వీళ్ళు చెడ్డోళ్ళే అవుతారు. అటువంటి వారిని మిత్రులనుట కూడా సిగ్గుచేటు. వేదమాత ఇట్లు చెప్పుచున్నది,